త్వరలో యూకేలోనూ బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కార్యవర్గం సీనియర్ నేతలతో లండన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఏడాది పాటు రజతోత్సవ సంబరాలను నిర్వహించాలన్న అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇంగ్లాండ్లో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించమన్నారు కేటీఆర్. ఇప్పటికే తెలంగాణలో వరంగల్ బహిరంగ సభ ద్వారా రజతోత్సవ సంబరాలను ప్రారంభించినట్లు తెలిపిన కేటీఆర్ ఏడాది పాటు వివిధ రూపాలలో దేశ విదేశాలలో ఈ సంబరాలను కొనసాగించనున్నామని చెప్పారు. అందులో భాగంగా అమెరికాలోని డల్లాస్ నగరంలో జూన్ 1వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో యూకేలోనూ సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంబరాలకు తనతో పాటు పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నట్లు కేటీఆర్ తెలిపారు. మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ వాదానికి గొప్ప ప్రతీకలుగా నిలిచారని బీఆర్ఎస్ యూకే ఎన్ఆర్ఐ విభాగం కార్యవర్గాన్ని కేటీఆర్ ప్రశంసించారు. బీఆర్ఎస్ హయాంలో గత 10 ఏళ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారని మెచ్చుకున్నారు. ఉద్యమ నేత కేసీఆర్ మార్గనిర్దేశనంలో దేశానికే రోల్ మోడల్గా మారిన తెలంగాణను ప్రపంచ వేదికలపై గొప్పగా చూపించడంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం విజయవంతమైందన్నారు. ఏడాదిన్నరగా తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న దోపిడీ, అరాచకాలు, ప్రజలపై జరుపుతున్న వేధింపులను బాగా ఎండగడుతున్నారని యూకే ఎన్ఆర్ఐ నేతలను కేటీఆర్ మెచ్చుకున్నారు. ఇంగ్లాండ్లోని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్పై కూడా అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రేవంత్ ప్రభుత్వ దాష్టికాలను ప్రశ్నిస్తున్నారన్నారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని చెప్పారు. ఖండాంతరాల్లో ఎక్కడా ఉన్నా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మోసాలను లేవనెత్తాలని ఎన్ఆర్ఐలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.